హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ టమాటా మసాలా కర్రీ. క్యాప్సికమ్ టమాటా మసాలా కర్రీని సింపుల్గా మంచి టేస్ట్ వచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలనో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక 4 చిన్న సైజు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసి ఒక మిక్సీ జార్లో తీసుకోండి. పెద్ద ఉల్లిపాయలు అయితే ఒక 2 అయితే సరిపోతాయి. ఒక 15 గ్రాముల వరకు పల్లీలు, 1 టీ స్పూన్ ధనియాలు, ఒక 4 యాలకులు, ఒక 3 లేదా 4 లవంగాలు, కొంచెమంత సాజీరా, ఒక 4 చిన్న దాల్చిన చెక్క ముక్కలు అన్నీ కలిపిన మసాలాలను ఈ మిక్సీ జార్లో వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 2 టేబుల్ టీ స్పూన్ల నువ్వులు వేసుకొని మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత పేస్ట్ యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. పేస్ట్ను ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫ్రై ప్యాన్లో 3 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ టీ స్పూన్ శనగపప్పు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకొని 1 నిమిషం పాటు వేయించాక ఒక 3 కట్ చేసిన పచ్చిమిర్చీలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఇందులో 1 టేబుల్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత ఉంచి ఒక 3 లేదా 4 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇందులో కొన్ని కట్ చేసిన ఉల్లాకులను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఒక పావు కిలో క్యాప్సికమ్ ముక్కలను, కట్ చేసి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు టమాటాలను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు, టమాటా ముక్కలు పేస్ట్ తోటి బాగా కలిసిపోయేలా కలుపుకున్న తర్వాత మూత ఉంచి ఒక 4 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. మనం వాటర్ని యాడ్ చేయలేదు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1.5 టేబుల్ టీ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 టీ గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాను. గ్రేవీ చిక్కగా కావాలనుకుంటే మాత్రం 1 టీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు కుక్ చేసుకొని మనం కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుంటే సరి. ఇప్పుడు మన టేస్టీ క్యాప్సికమ్ టమాటా మసాలా కర్రీ రెడీ.